హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లడ్డు కల్తీ అంటూ టీడీపీ చేస్తున్న విష ప్రచారం బట్టబయలైంది. చంద్రబాబు తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడారంటూ చేసిన కమెంట్స్ కు బలం చేకూర్చేందుకు టీడీపీ సోషల్ మీడియా విష ప్రచారం ప్రారంభించింది. ఒకే మెసేజ్ను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయిస్తోంది. దీనికోసం డబ్బులు చెల్లించి టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ప్రారంభించింది. అయితే అన్ని హ్యాండిల్స్ నుంచి ఒకే మెసేజ్ ట్వీట్ కావడంతో టీడీపీ బండారం బట్టబయలైంది. అందరూ ఒకే మెసేజ్ సేమ్ హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేయడంతో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విదేశీయులతో ఈ ట్వీట్లు చేయించడంతో కావాలనే టీడీపీపై తెలుగుదేశం కుట్ర చేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఒకే మెసేజ్ను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ చేస్తోంది. టీడీపీ దీన్ని చేయిస్తుందన్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా పెద్ద ఎత్తున విష ప్రచారానికి పూనుకున్న సంగతి అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ తెలిసిందే. ఇప్పుడు 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఏదైతే తిరుమల లడ్డు సంబంధించినటువంటి ఒక ప్రచారం చేశారో ఆ వ్యాఖ్యల తర్వాత పూర్తి స్థాయిలో బూమరాంగ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏ విధంగా జంతువుల కొవ్వు కలవలేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునే దానికోసం విష ప్రయోగాలు అయితే చేస్తున్నారు. అనేక విష ప్రచారం చేస్తూ అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఒకవైపు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నాయి. అక్కడి నుంచే ఈ ప్రచారం అంతా కూడా పుడుతుంది. ఐటీడీపీ ద్వారా ఇది పెద్ద సంఖ్యలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా ట్విట్టర్లో ఇట్లాంటి విష ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి. విచిత్రం ఏంటంటే అసలు మన భాష కూడా తెలియనటువంటి వ్యక్తులు చైనాలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేరుతో కూడా ఈ విధంగా ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో ఈ విధంగా విష ప్రచారం చేయటం కోసం వాడుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఒక అడుగు ముందుకేసి మరి ఇప్పుడు ఈ టీటీడీ సంబంధించినటువంటి వ్యవహారాన్ని చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు అనుబంధంగా దానికి బలం చేకూర్చే విధంగా మరోసారి విస్తృతంగా ప్రచారం చేస్తే గడిచిన 24 గంటలుగా ఈ విధమైన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఒకటే హ్యాష్ ట్యాగ్ తోటి, దాంతోపాటు అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అంతా కూడా ఒకే రకమైన ఉన్న పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచే ఇదంతా బయటకు వస్తనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు, తెలుగు గురించి తెలియని వారు, దేశంలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉందన్న సంగతి కూడా చైనా లాంటి దేశాల్లో చాలా చోట్ల తెలియనటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఇక్కడ తిరుమలకు సంబంధించి చంద్రబాబుకు అనుకూలంగా పెడుతున్నారంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఎంక్వైరీ చేసి చాలా టీడీపీ సంబంధించినటువంటి బోగస్ అకౌంట్లను కూడా డిలీట్ చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున ట్విట్టర్ లో బోగస్ అకౌంట్లను ఖాతాలను మళ్ళీ పునరుద్ధరించుకుంది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ సంబంధించిన కార్యకర్తలు. వాటి ద్వారా ఇప్పుడు మళ్ళీ విష ప్రచారం చేస్తూ ఒకే రకమైనటువంటి ట్వీట్లను ప్రచారం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు చేసినటువంటి మొన్న చేసిన ఈ జంతువుల కొవ్వు లడ్డూలో వాడుతున్నారనేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో బూమరాంగ్ అయింది. ఎక్కడ కూడా అలాంటి ప్రచారం అలాంటి జరగట్లేదని తెలిసిన తర్వాత దాని నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి విష ప్రచారానికి తెలుగుదేశం పార్టీ పూనుకుంది. సిద్ధు. ఓకే రవీందర్.